నమస్కారం. సివిఆర్ స్పిరిచువల్ ఓం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హైందవ ధర్మ ప్రచారంలో ఇదో నూతన అధ్యాయం. ధార్మిక మార్గ ప్రయాణంలో ఓ కొత్త మజిలీ. ప్రసార సాధనంగా భక్తిని ఆవిష్కరించే వినూత్న ఛానల్ సివిఆర్ స్పిరిచువల్ ఓం మీ ముందుకొచ్చేసింది. భారతదేశం ఓ పవిత్ర భూమి. భగవంతుడే స్వయంగా నడిచిన నేల ఇది. ఈ ప్రపంచంలో దేవలోకాన్ని తలపించే ప్రాంతం అంటే ఖచ్చితంగా భారతదేశమే. ఉత్తరాన కైలాసాన్ని తలపించే శివుని సన్నిధి అమర్నాథ్, దక్షిణాన భూలోక వైకుంఠం వంటి తిరుమల, పశ్చిమంలో కలకత్తా కాళీదేవి, ఇలా ఎన్నో దివ్యక్షేత్రాలకు నెలవు మన దేశం. కైలాస శిఖరాన్ని తలపించే శివుని సన్నిధి చూసే భాగ్యం మనది. భక్తి పారవస్యంలో ప్రాణాన్ని సైతం లెక్క చేయని యాత్ర అమర్నాథ్. అమర్నాథుడైన శివుణ్ణి సహజ సిద్ధంగా చూపించే క్షేత్రం ఇది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుని దివ్యధామం తిరుమల. నిత్యం భక్తులతో విరాజిల్లే క్షేత్రరాజం ఇది. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, తెలుగు నేలకి తలమానికమైన దైవ సన్నిధి ఇది. అదివో అల్లదివో శ్రీహరివాసము. నిత్యోత్సవాలతో శోభిల్లే ఆలయమిది. అది వెంకటాచలమఖిలో నటము, అదివో బ్రహ్మాదుల కపురూపము. అదివో నిత్య నివాసమఖిల మునులకు. ఎన్నో పౌరాణిక విశేషాలకు ఇక్కడ సాక్ష్యాలున్నాయి. ఎన్నో దివ్యగాథల జ్ఞాపకాలకు వారణాసి ఓ ఆల్బమ్. ఇతిహాసాల వైభవానికి వేదిక ఈ భూమి. అయోధ్యలోనే ధర్మపురుషుడు అవతరించాడు. ఇలా తలుచుకోవాలే కానీ అడుగడుగునా ఓ పవిత్రత, ఓ చరిత్ర కనిపిస్తుంది. ఉత్తర భారతావనిలో వారణాసి ఓ పవిత్ర స్థలం. దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం, నమః కామభస్మం నమః శాంతశీలం. హరిశ్చంద్రుని గాథకి నిదర్శనం ఈ కాశీ. నీలకంఠం
వేదవ్యాసుని చరితకి సాక్ష్యం ఈ కాశీ. విశ్వేశ్వరుడే స్వయంగా అవతరించిన క్షేత్రం ఈ కాశీ. భగీరథుని తపోఫలాన్ని నేలపై సజీవంగా ఉంచిన గంగానది ఇక్కడే ప్రవహిస్తుంది. శైవ పూజ్యం సదా శుద్ధ భస్మం సదా ధ్యానయుక్తం జీవుల పాపాలను కడిగే పుణ్యజలమిది. భజే పార్వతీ వల్లభం నీలకంఠం. చితాభస్మాలతోనే మోక్షాన్ని ఇచ్చే వరదాయిని ఇక్కడుంది. భారతీయ దివ్యక్షేత్రాలలో అయోధ్య ప్రధానమైనది. ఈ జగమంతా రామమయం. ఎన్ని వివాదాలు రాజకీయంగా చుట్టుకున్నా ఇది రాముని జన్మస్థలమే. దానికి ప్రతీకలైన ఎన్నో నిదర్శనాలు కనిపిస్తాయి. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతారామమయం. ఈ జగమంతా రామమయం అంతారామమయం. మన ఊరు మన గుడి కార్యక్రమంలో చిన్న విరామం. మన ఊరు మన గుడి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. దేశవ్యాప్తంగా ఎందుకు ఈ తెలుగు నేలలోనే ఎన్నో క్షేత్రాలు వెలుగుతున్నాయి. అసలు త్రిలింగ భాషే తెలుగైంది అంటారు. శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం ఈ 3 లింగాల మధ్య ఉన్న ప్రాంతమే త్రిలింగ ప్రాంతం అన్నారు. తెలుగు ప్రాంతం అనే మాటకు మూలమే 3 క్షేత్రాల ప్రధానంగా వచ్చింది. నవనారసింహ క్షేత్రాలు ఇక్కడున్నాయి.
పంచారామాలు ఇక్కడున్నాయి. నిత్యం పూజలందుకునే అరుదైన సూర్య దేవాలయం అరసవెల్లి తెలుగు నేలపైనే ఉంది. శ్రీశైల భ్రమరాంబ, అలంపురం జోగులాంబ, బెజవాడ కనకదుర్గ, బాసర సరస్వతి వంటి శక్తి క్షేత్రాలకు ప్రసిద్ధి ఈ నేల. హైదరాబాద్ పెద్దమ్మ తల్లి, తిరుపతి గంగానమ్మ లాంటి గ్రామదేవతలను సైతం వైభవంగా పూజించుకుంటున్న సంప్రదాయం మనది. దక్షిణ భారతావనిలోనే సంపన్న క్షేత్రంగా తిరుమల ఉంది. ఏడాదికి 10 కోట్లకి పైగా ఆదాయం వచ్చే క్షేత్రాలు వందలుగా దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక తేజస్సంతా నాణానికి ఒకవైపు మాత్రమే. ఉదయపు ఎండలో ఉండే నీడలా ఈ వైభవం తలదించుకునేంత నిర్లక్ష్యం మరోవైపు ఉంది. కనీసం నిత్య దీపారాధనకు కూడా నోచుకొని ప్రసిద్ధ దేవాలయాలు మన సంస్కృతిని వెక్కిరిస్తూ మరోవైపు కనిపిస్తున్నాయి. మనది హైందవ జాతి అని, మనమంతా వైదిక ధర్మాన్ని పాటిస్తున్నామని, మనమే కిరీటాలను నెత్తిన పెడుతున్నామేమో అని ఒకసారి ఆలోచించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు, మరెన్నో పవిత్ర క్షేత్రాలు కనీసం ధూపదీప నైవేద్యాలు కూడా లేక వెలవెలబోతున్నాయి. చారిత్రక నేపథ్యం, పౌరాణిక వైశిష్ట్యం లాంటి విశేషాలని మనం విస్మరించాం. శతాబ్దాల జ్ఞాపకాలను మనకు మిగిల్చిన ఆలయాలకు ఏమీ మిగల్చకుండా వదిలేశాం. దీనికి బాధ్యులు ఎవరు? మన ఊరు మన గుడి కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం.
మన ఊరు మన గుడి కార్యక్రమానికి పునఃస్వాగతం. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటారు. కానీ దిక్కులేని దేవాలయాలు ఉన్నాయని మీకు తెలుసా? అక్కడి పోషణకు ఎలాంటి దిశానిర్దేశం లేదని ఊహించగలరా? ఆలయానికి వెళ్తే దేవుడు అనుగ్రహిస్తాడు, కానీ భక్తుల ఆదరణ కోసం ఎదురుచూసే మూల విరాట్లు ఉన్నారని ఎవరైనా గ్రహించగలరా? గుడి అనగానే ఖచ్చితంగా నిత్యార్చనలు జరుగుతాయి. సుప్రభాతం నుండి పవళింపు సేవ దాకా ఎన్నో ఉపచారాలతో ఆచారాలతో స్వామిని సేవిస్తారు. అయితే ఈ పరిస్థితి అన్ని ఆలయాలలో ఉన్నది అనుకుంటే మనం కోనేటిలో కాలేసినట్టే. రాష్ట్రంలో వందలాది దేవాలయాలు ఇప్పుడు దైన్య స్థితిలో ఉన్నాయి. ఓ గొప్ప గుడి కథ చదివి అక్కడికి వెడితే ఇది ఆలయమా లేక మరేదో పాడుబడ్డ భవనమా పోల్చుకోవడానికే చాలా సమయం పడుతుంది. దేవాలయాలు అంటే కేవలం భగవంతుని సన్నిధాలే కాదు, తరతరాలుగా హైందవ సాంప్రదాయాన్ని గోపురాలపై మోస్తున్న శిలాశాసనాలు. సనాతన ధర్మాన్ని ముందు తరాలకు అందించడానికి దైవమే శిలగా మారిన ఆనవాళ్లు. వాటిని విస్మరించడం తగదు. ఇది వైదిక మనుగడకే ప్రమాదం. నేడు ధూపదీప నైవేద్యాలు కరువై ఎన్నో కోవెలలు వెలవెలపోతున్నాయి. గుడి అంటే కేవలం కొన్ని తరాలుగా జనాల నీరాజనాలు అందుకునే సన్నిధానాలు అనుకుంటే అది పొరపాటే. అవి వారసత్వ సంపదలు. వందల వేల సంవత్సరాల నాటి ప్రాచీన సంస్కృతికి ప్రతిబింబాలు. గోపుర నిర్మాణం, విమానాల ఆకృతి, అనుబంధ దేవతామూర్తులు, ఇలా ఎన్నో విశేషాలను భద్రపరిచే సాంస్కృతిక గ్రంథాలయమే గుడి. ఆలయాలను విస్మరిస్తే చరిత్రహీనులయ్యే గతి పడుతుంది. ఈ పరిస్థితిని మనం మార్చుకుందాం. ప్రసిద్ధ క్షేత్రమైన కాళహస్తి గోపురం కూలిపోయింది. 500 ఏళ్ల చరిత్ర ఉన్న బాపట్ల భావన్నారాయణ స్వామి గాలి గోపురం రాలిపోయింది. 1000 స్తంభాల గుడి పునఃనిర్మాణ నేపథ్యంలో రూపుమారింది. రక్షణ ఉన్న ఆలయాల గతే ఇలా ఉంటే ఇతర దేవాలయాల పరిస్థితి ఏంటి? ముందుకొచ్చే దాతలున్న విషయాన్ని ముందుకు తెచ్చేవారు ఎవరు? దానికి సమాధానమే
సివిఆర్ స్పిరిచువల్ ఓం ఛానల్ రూపొందించిన మన ఊరు మన గుడి. ఆదరణ కరువైన ఆలయాలకు అండగా ఉండాలని సంకల్పించింది. నిత్య పూజలకే అందనంత దూరంలో ఉన్న మందిరాల దగ్గరకు వెళ్లనుంది. వాటి పరిరక్షణ ద్వారా మన సంస్కృతిని మరింత బలోపేతం చేసుకుందాం. మన ఊరు మన గుడి అనే కార్యక్రమం ద్వారా అలాంటి ఆలయ పరిస్థితులను మీ ముందుకు తెస్తాం. స్వరం మాది, సంరక్షణ మీది. జై హింద్. డ్రెస్ కర్టసీ బై శ్రీ గద్వాల్ వేవర్స్ సొసైటీ, అమీర్పేట్.